దివ్య ప్రియతమని కృపా విశేషం వలన అవతార్ మెహేర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్రని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 7వ భాగం చదువుకుంటూ ఉన్నాం. శ్రీలంక పర్యటనను ముగించుకొని బాబా కాలికట్ చేరారు. కాలికట్లో 2 వారాలు ఉన్న తర్వాత జైపూర్కు వెళ్ళాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది 1940 డిసెంబరు మాసము. అక్కడ మనం పోయిన వారం ఆగాం. ఇక ఈ వారం విషయం జైపూర్. 1940 డిసెంబర్ 16 నాడు జైపూర్ వెళ్ళాలి అని బాబా ముందుగానే నిర్ణయం చేసేశారు. మరి జైపూర్లో తను స్త్రీ మండలి పురుష మండలి ఉండడం కోసం వేరువేరు వసతులు కావాలి కదా, వాటిని ఏర్పాటు చేయడానికి ఛాంజీని ముందుగానే పంపించారు బాబా. జైపూర్ వెళ్ళి తగినటువంటి వసతి సౌకర్యం ఏర్పాటు చేయమన్నారు. అలాగే బాబా ఏం చెప్పారు, మొత్తం బృందం అంతా రైల్లో వెళ్ళాలి కాబట్టి తగినటువంటి టికెట్లన్నీ ఏర్పాటు చేయమన్నారు, రిజర్వేషన్ ఇవన్నీ. మరి కూడా బ్లూ బస్ కూడా ఒకటి ఉంది, డాక్టర్ డాంకిన్ డ్రైవర్ గాను డాక్టర్ నీలు క్లీనర్ గాను ఆ బ్లూ బస్ని తీసుకురావాలి అని బాబా చెప్పారు. 2 డాక్టర్లే, ఒకడు డ్రైవరు ఒకడు క్లీనర్, వీళ్ళిద్దరూ ఆ బ్లూ బస్సును తీసుకురావాలి అని చెప్పారు. అయితే బాబా సిలన్లో ఉన్నటువంటి రోజుల్లోనే మెహరాబాదులో తన మీద ఆధారపడి జీవిస్తున్న సేవకొత్వాల కుటుంబం, ముఖ్యంగా ఆ పిల్లలు 2 ఆడపిల్లలు, ఆది అనేటువంటి ఒక మగ కుర్రాడు, 3 పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి తన దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది, సరదాగా చూస్తారు అనుకున్నారు బాబా. కానీ అక్కడ వాతావరణం మనం చెప్పుకున్నాం ముందుగానే, చాలా ప్రతికూలంగా ఉంది, చలి వర్షాలు, ఇదంతా చూసి వాయిదా వేసేశారు బాబా. కాబట్టి వాళ్ళని తీసుకొని కాలికట్టే తీసుకొచ్చేయమన్నారు బాబా. ఆ కాలికట్ వచ్చి చేరారు. ఆ కాలికట్లో బాబాతో పాటు వాళ్ళు ఉంటూ ఉన్నారు. అలాగే కాకాబారియా ఉన్నాడు. కాకాబారియాని కూడా బాబా రకరకాల పనుల మీద పంపించారు. బెంగళూరులో ఉంటున్నటువంటి ఇరిచ్ కూడా ఇక్కడికి తిరిగి వచ్చి కాలికట్లో బాబాతో పాటు ఉంటూ ఉన్నాడు. వసతికి చాలా కష్టాలు పడవలసి వచ్చింది. రాజస్థాన్లో అంత సులభంగా ఆ జైపూర్లో దొరకలేదు ఛాంజీకి. అందుకని బాబా ఏం చేశారు, మెహరాబాద్లో ఉన్న పెండుకి ఆదేశం పంపించారు, నీవు కూడా వెళ్ళి అతనికి సాయం చేయవయ్యా అన్నారు. పాపం ఈ రిజర్వేషన్లు, అందరికీ రైలు టికెట్లు రిజర్వేషన్ చేయించే పని డాంకిన్నే పూర్తిగా తీసుకున్నాడు. వీళ్ళంతా మొత్తానికి రైల్లో ప్రయాణమై వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ అయిపోయింది. అయితే వీళ్ళు ఉంటున్నటువంటి లాడ్జి పేరు సిలన్ లాడ్జి కాలికట్లో. ఆ లాడ్జి యజమాని బాబా దగ్గరకు వచ్చాడు. బాబా ఎవరనేది తెలిసింది. అతనేదో బిల్లు చెక్అవుట్ అంటారు కదా, బిల్లు ఇలా రాసేస్తాడు. రాసి బాబాని చూసేటవుడికి అబ్బే నేను డబ్బులు తీసుకొని మీరు ఎన్నాళ్ళు ఉన్నా సరే నాకు బిల్లు ఇవ్వద్దన్నాడు. అతను బాబాని ఆ చూడగానే అతను ప్రభావితుడయ్యాడు. అప్పుడు బాబా అన్నారు, ఇలా దగ్గరికి పిలిచి ఈ డబ్బు, అతనికి ఇచ్చేసిన డబ్బుని మళ్ళీ అతని చేతిలో పెట్టి నా ప్రసాదంగా నీవు తీసుకో, నీ దగ్గరే ఉంచుకో ఈ పైకాన్ని అన్నారు బాబా. సో 42 మంది సభ్యులు బాబా బృందం. చూడండి, వాడు 42 మంది 2 వారాల పాటు ఉన్నారు. ఇది మొత్తం ఫ్రీగా అతను ఒప్పుకోవడానికి సిద్ధమైపోయాడు అతను బాబాని చూసి. సరే, అయినా బాబా ప్రసాదంగా ఇచ్చేశారు. వీళ్ళు ఇక 15 రోజుల తర్వాత బయలుదేరారు. ఈలోగా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఛాంజీ పెండు జైపూర్లో ఒక్క బంగ్లా కూడా దొరకటం లేదు వాళ్ళకి. అంటే బాబా కార్యవిధానం అలా ఉంది, దొరకటం లేదు. అంచేత వాళ్ళు జైపూర్ వదిలి ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు జోధ్పూర్, ఉదయపూర్, చుట్టుపక్కలంటే మరీ దగ్గరేం కాదు, విజయవాడ ఇటు వైజాగ్ ఇటు ఉన్నట్టే కాకినాడకి అంత దూరంలో ఉంటాయి అవి. సో అక్కడైనా బంగ్లా చూడమన్నారు బాబా. అక్కడికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. అయితే చివరికి ఈ జైపూర్ నగర శివార్లలో అంబర్ ప్యాలెస్ అని ఉంది. మీరు జైపూర్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అంబర్ ప్యాలెస్ అది రాజా మాన్సింగ్ వాళ్ళ అది ఆ కొండ మీద ఉంటుంది అది ప్యాలెస్. అది ఆ రోడ్లో అంబర్ రోడ్ అంటారు. ఆ రోడ్లో ఇరానీ కవాజీ బాగ్ అని ఒక బంగ్లా దొరికింది మొత్తానికి. ఆ బంగ్లాలో ఒక మహమ్మదీయ ఉన్నతాత్మ యొక్క సమాధి కూడా ఉంది. బాబాకి ఈ విషయం తెలియచేశారు.
బాబా ఇలా దొరికింది మొత్తానికి మాకు అని. మేము ఆల్రెడీ బయలుదేరేసామో, నువ్వు ఇంక ఏదో ఒకటి ఫైల్లో ఇచ్చేసి తప్పదు, మేము బయలుదేరామని తిరిగి అక్కడి నుంచి టెలిగ్రామ్ పంపించారు బాబా. మేము తిన్నగా ఆగ్రా వచ్చేస్తాం, ముందు రైలు బండి అక్కడ వరకు ఉంది, ఇక్కడి నుంచి ఆగ్రా నుంచి జైపూర్ వరకు మీరే టికెట్లు ఏర్పాటు చేయవలసింది బాబా వర్తమానం పంపించారు. వెంటనే చాంజీ ఆగ్రాకి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎందుకని ఈ బృందాన్ని రిసీవ్ చేసుకోవాలి 43 మందికి. వీళ్ళకి ఆ సామాన్లు అవన్నీ, తిండి, ఇంకోటి మళ్ళీ అక్కడి నుంచి రైలు రిజర్వేషన్ ఇవన్నీ చేయాలి. బయలుదేరేశాడు. ఈ పెండు మాత్రం జైపూర్లోనే ఉండి ఆ వచ్చే వాళ్ళందరి కోసం సదుపాయాలకి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. అది క్రిస్టమస్ సెలవుల రోజులు, డిసెంబర్ అంటే అంతేగా. కాబట్టి వీళ్ళందరికీ 43 మందికి ఓ కంపార్ట్మెంట్ రిజర్వ్ చేయమన్నారు బాబా. అది ప్రాణం మీకు వచ్చింది. కంపార్ట్మెంట్లు ఎక్కడ దొరుకుతాయి, అసలు ఖాళీ ఏమీ లేవు, ఎక్స్ట్రా రైలు నడుపుతున్నాం, ఈ సెలవుల రద్దీ కోసం చాలా అసాధ్యము అని చెప్పారు. అయినా బాబా కృప వల్ల బాబా 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 అనుకుంటూ ట్రై చేస్తూ ఉండేవాడు. దొరికింది మొత్తానికి. సరే, బాబా బృందం అంతా డిసెంబర్ 26వ తారీఖు నాటికి, అంటే క్రిస్టమస్ తర్వాత రోజున సాయంత్రానికల్లా జైపూర్ చేరారు. అయితే బాబా ఎక్కడైనా సరే ఒక కొత్త చోట ఒక బంగ్లాలో మకా ఉంటే ఆయన మొట్టమొదట చేసేది ఏమిటి? బట్టలు మార్చుకోవడం, స్నానం చేయడం, ఇవేవి చేయరట బాబా. ఎప్పుడు ఎంతమంది ఉన్నారు, ఈ ఎంతమందికి ఏ జాగాలో ఎవడుండాలి, ఇది డిసైడ్ చేయడం, ఇది పెద్ద పని. ఆ రోజుల్లో కూడా ఆంధ్ర సహవాస్ జరుపుతూ ఉన్నప్పుడు కూడా ముగ్గుతో మార్కింగ్ చేయించేవారట. ఇదిగో కాకినాడ వాళ్ళు 10 మంది ఇలా ముగ్గుతో ఒక మార్క్ వేసి ఇందులో పడుకోండి అనేవారు. ఇక తాడేపొడిగూళ్ళ వాళ్ళు 4, ఈ 4కి ఇది జాగా అని. అంటే అప్పుడిదే ఇప్పుడు మెహరాబాద్లో మనం అనుసరిస్తున్న పద్ధతి బాబా అలవాటు చేసిన పద్ధతే. అంచేత బాబా ఆ మార్కింగ్ చేసేశారు. సో ఇక్కడ నీ పక్క, ఇక్కడ నీ పక్క, ఇక్కడ నీ పక్క, అలాగా స్త్రీలకు పురుషులకు కూడా. అయితే స్త్రీ మండలి జీవితానికి ఎలా ఉండేదట ఇక్కడ బాబూజీ చెప్తున్నారు. ప్రతి విషయము బాబాయే నిర్ణయం చేసేవారు. పళ్ళు ఎప్పుడు తోముకోవాలి, నాలుక ఎప్పుడు గీచుకోవాలి, ఇవన్నీ కూడా బాబాయే డిసైడ్ చేసేసేవారు. బట్టలు ఎప్పుడు తుక్కోవాలి, బట్టలు ఎక్కడ ఆరబెట్టుకోవాలి, ఇవన్నీ. మీకు ఒక సందర్భంలో విష్ణు మాస్టర్ చెప్పులట్టుకుని వచ్చాడు బాబా దగ్గర. ఏమిటో అలా చెప్పులట్టుకుని వస్తున్నాం అన్నారు. తెగిపోయినాయి బాబా, పంచేటి. బాబా చూపించారు, సరే పో, కొత్త చెప్పులు కొనుక్కో, నీకు శాంక్షన్ అన్న. అంటే అంత నిశితముగా ఆయన యొక్క పర్యవేక్షణలో వీళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ముఖ్యంగా స్త్రీలకు అసలు ఇంకా స్వతంత్రం 0. పురుషులకి ఇంకా అటు బయటికి పోయి ఒకడు సిగరెట్ కాల్చుకునేవాడు, ఒకడు ఏదో టీ తాగేవాడు. స్త్రీలకి ఇంక ఏమీ లేరు. 100% ఆయన యొక్క పర్యవేక్షణలోనే ఉంటూ ఉండేవారు. అంటే బాబా నిర్ణయించిన హద్దులే అవే వాళ్ళ జీవితానికి పరిధి. అది దాటి వెళ్ళేటువంటి ఆస్కారము లేదు. అది బయటవాడు ఊహించడం కూడా కష్టమట వాళ్ళ జీవితం ఎలా ఉండేది అని. ఎందుకంటే ఆ అనుభవం ఎవరికి ఉండదు మనకి. జైలులో ఉన్న ఖైదీలకు ఉన్నటువంటి నియంత్రణ కన్నా ఎక్కువ ఉండేదట, ఒక మాటలో చెప్పాలంటే. ఇక్కడ బాబూజీ రాస్తారు, వాడు తాళం వేసి లోపల ఉండమంటాడు, పొద్దున ఫుడ్ పడేస్తాడు, సాయంత్రం ఫుడ్ పడేస్తాడు, మిగిలిన రోజు నువ్వేం చేసావు వాడికి అనవసరం. ఇక్కడ అలా కాదు, ప్రతి నిమిషము ఆయన పర్యవేక్షణలోనే ఉండాలి. జైపూర్లో పులులు చాలా ప్రసిద్ధట. ఆ నగరానికి చుట్టూ ఉన్నటువంటి పొలిమేరల్లో విస్తృతంగా పులులు తిరుగుతూ ఉండేవట. అందులో మేనేటర్స్ అంటే మనుషులను తినడానికి అలవాటు పడిన పులులు చాలా జనం అంతా భయపడుతూ ఉండేవారు. ఇది వాతావరణం. అంతేకాదు ఆ బాబా ఉన్న బంగ్లా పక్కన ముసలోడు ఉన్నాడట. వీళ్ళు దిగ్గానే పొద్దుటే వచ్చి, ఏముండో మీరు కొత్త వాళ్ళ కనపడుతున్నారు, కొంచెం జాగ్రత్త, ఇక్కడ పులులు చాలా ఎక్కువ తిరుగుతాయి. అదిగో మొన్న ఒక ఆవును తినేసింది అవతల వీధిలో, యువతల ఒక మనిషిని తినేసింది అని ఇలాగా వర్తమానం చెప్పాడు. ఇది కృష్ణనాయర్ ముఖ్యంగా బాబా దగ్గరికి మోసుకెళ్ళాడు. ఓహో అలాగా అన్నారు బాబా. చట్టి బాబా నడుపు ఏమంటాడో అన్నారు బాబా. చట్టి బాబా కూడా ఉన్నాడు. చట్టి బాబా దగ్గరికి వెళ్ళి చెప్పాడు. చట్టి బాబా అన్నాడు, పులు ఉందా, అయితే ప్రతి వాడు మొక్కలుగా అయిపోతాడు, బాగుంది, శబాష్ అన్నాడు చట్టి బాబా. జైపూర్లో 11 రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత బాబా ఏమన్నారు, ఎరిచిని గోస్తాజీని వెంట పెట్టుకొని జోధ్పూర్ వెళ్ళాలి మనం అర్జెంటుగా, అక్కడ మస్తు కార్యక్రమము ఉన్నది అని చెప్పారు. సో 2 రోజుల తర్వాత జైపూర్ విడిచిపెట్టి వెళ్ళి మళ్ళీ అక్కడ పని మస్తుల కార్యక్రమం ముగించుకొని వచ్చేశారు జైపూర్. ఒకరోజు
స్త్రీ మండలితో చుట్టూ కూర్చుండబెట్టుకుని బాబా ఇలా వ్యాఖ్యానించారు. ప్రపంచములో ఎవరిని చూసినా కల్లోలం, వర్రి. అది వర్రి లేనోడు ఎవడు కనిపించడలే. ఎవడు వర్రి వాడిది. మిగిలిన ప్రపంచం కూడా నాకెందుకు, నా వర్రి నన్ను తినేస్తూ ఉంటే అనేవాడే ఎవడైనా సరే. ఉదాహరణ మార్గరెట్ క్రాస్కి అక్కడ కూర్చుని ఉంది. ఈవిడికి పంటి నొప్పి వచ్చిందంటే ఆ ప్రపంచం ఏమైతే నాకేంటట, నా నొప్పి సంగతి చూడాలి. కానీ ఎందుకని ఫోకస్ అంతా తన బాధ మీదే ఎవడికి వాడికి ఉంటూ ఉన్నది. మొత్తం ప్రపంచం అంతా నరకానికి పోతే నాకేమిటి, నా గొడవ ఏంటి, దాని సంగతి ఏంటి అని ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. కానీ నా కోసం ఈ ప్రపంచాన్ని నరకానికి పోతే పోని అనుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా అని చూస్తున్నాను, ఒకడ కనిపించట్లేదు. బాబా దగ్గర ఉండడం కోసం, బాబా కోసం జీవించడానికి పోతే పోని అదొక ప్రపంచాన్ని అనుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? అలాంటి నొప్పిని సృష్టించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నానన్నారు. ఆ నొప్పి ఏం చేయాలంటే నేను పోతే పోని అదో ప్రపంచం, బాబా దగ్గరే నేను ఉండాలి అనేటువంటి నొప్పిని మీరందరూ సృష్టించుకోండి అని బాబా అన్నారు. గురువు దగ్గర ఉండడం దుర్లభము. నేను మొట్టమొదట చెప్పాను, పదే పదే మీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాను. ఆయన పాదాల దగ్గర ధూళిగా మారిపోతే తప్ప ఆయన శరణాల దగ్గర జీవించడం చాలా కష్టం. అంచేత మీరంతా కలిసి ఎక్కడికైనా పోతే పంపించేద్దామని కూడా ఆలోచిస్తున్నాను నేను, మీరు ఉండలేకపోతున్నారు కదా అన్నారు బాబా. సరే, వీళ్ళంతా కొంచెం ఆ రోజంతా మూడిగా ఉన్నారు. ఎందుకని బాబా ఇలా అనేశాడు, ఎవరిని పంపించేశాడో తెలియదు. సాయంత్రానికి మళ్ళీ బాబా హాస్యంలోకి మారిపోయారు. పిలిచారు. పిలిచి అప్పుడు బాబా ఇలా అన్నారు, ఈ కిట్టిడేవి వంటగదించారు, చంపేస్తోంది ఆవిడ కొన్ని మరాఠీ మాటలు నేర్చుకుంది, ఆ రాజస్థానీ మాటలు, హిందీ, ఇవన్నీ. ఎందుకని పాలోడుతో నీళ్ళోడుతో వీళ్ళందరితో ఆవిడికి నచ్చవు వాడు తెచ్చే పాలు. ఈవిడంతా అమెరికా స్టాండర్డ్, వాడు ఏవో పట్టుకొచ్చాడు, సరిపడినన్ని పాలు ఆ ఆవు ఇవ్వదు. ఈవిడి కింద మీద పడిపోతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా ఆవిడతో గొంతు కలిపి తినేస్తున్నారు వాడిని పట్టుకొని. వాడు అన్నట్టు ఒకరోజు బాబా దారి, వీళ్ళందరూ కూడా దుర్మార్గులే బాబా, మీరు ఒక్కలే మంచోడు. ఎందుకని వీరికి మాటలేదు కదా, మీరు ఒక్కలే మంచోళ్ళు, వీళ్ళందరూ సతాయం చేస్తున్నారు. సరే, మస్తు కార్యక్రమం గురించి ఆ రోజు ఒక రహస్యాన్ని వెల్లడించారు బాబా. నేను మౌనం విరమించేలోగా ప్రపంచంలో ఉన్న మస్తులలో 75% మంది మస్తులను కలిసి తీరవలసినదే. అయితే ఇప్పటికీ ఎంతమందిని సాంగత్యం చేశానంటే 70% మందిని సాంగత్యం చేశాను. 70% మంది అయిపోయారు. ఇక ఉన్నది 5% మాత్రమే. ఈలోగా మళ్ళీ ఒక వార్త వచ్చింది, ఈ బంగ్లాకు మైలు దూరంలో రాత్రి ఒక మనిషిని చంపి తినేసిందట పులి అని కబురు వచ్చింది. సో బాబా అన్నారు, సాయంత్రం 7 అయ్యేటప్పటికి బంగ్లా తలుపులన్నీ వేసేయండి అని ఆదేశాన్ని ఇచ్చారు. అంటూ ఈ పెద్ద పులుల గురించి నేను పట్టించుకోను, కానీ ఇదిగో నా మండలి వాళ్ళు వీళ్ళు పోట్లాటంటే ఆ పెద్ద పులి కంటే నాకు భయం ఇస్తుంది. ఎందుకని నా విలువైన సమయం అంతా ఈ పోట్లాట్లు తీర్చిరాకే సరిపోతుంది నాకు. ఆ పెద్ద పులి నిజానికి నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టిందేమీ లేదు అన్నారు. అయితే బాబా జైపూర్లో ఉన్నటువంటి రోజులలోనే 1941 జనవరి 9 గురువారం, ఆ రోజు చాలా ప్రధానమైన రోజు. అది 1941 జనవరి 9 గురువారం. ఆ రోజు 7 వాస్తవములు, 7 రియాలిటీస్ అనే సందేశాన్ని ఇచ్చారు బాబా. ఏమిటండి ఈ విషయము? చాలా వరకు చాలా సెంటర్లలో, మన దేశంలో ఉన్న అనేక సెంటర్లు మనం చూశాం కదా, బాబా ఫోటో, ప్రధాన బాబా చిత్రానికి ముందు ఒక మెట్లులాగా పెడుతూ ఉంటారు. ఆ మెట్లు 7 మెట్లు ఉంటాయి. ఈ 7ంటికి 7 పేర్లు రాసి ఉంటాయి. చాలా మందికి అనుమానం, ఓహో మొట్టమొదటి మెట్టు ఇదనమాట, ఇది ఎక్కిగే 2వ మెట్టు ఎక్కుతామన్నమాట, అక్కడి నుంచి 3వ మెట్టు అనమాట అనుకుంటూ ఉంటారు. ఎందుకని మరి అటువంటి అభిప్రాయాన్నే కలగజేస్తుంది. కానీ అది కాదు. అది బాబా చెప్పినది ఏమిటో ఒక్క మాటలో నాకు అర్థమైన విషయం నేను అర్థం చేసుకున్న తీరులో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక 7 బ్యాస్కెట్లు ఉన్నాయి. 7 బ్యాస్కెట్ల నిండా ఒక్కొక్క దానిలో అనేకమైనటువంటి ఆ విషయాలు ఉన్నాయి. అంటే ఒక దానిలో వంకాయలు, ఒక దానిలో బెండకాయలు, ఒక దానిలో టమాటాలు, ఒక దానిలో ఏదో ఇంకొక పచ్చిమిర్చి, ఇలా పెడతారు కదా కాయగూరల దుకాణం వాడు.
అలాగే 7 బ్యాస్కెట్లలో ఒక బ్యాస్కెట్లో అస్తిత్వం అది ఉంది. అంటే ఇదిగో ఈ పెన్ ఉంది, ఈ టేబుల్ ఉంది, ఇదిగో ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది, ఆ పక్కన చెట్టు ఉంది, మానవుడు ఉన్నాడు, కుక్క ఉంది, ఇలాగా ఉన్నటువంటి విషయాలు అనేకము ఉన్నాయి. అస్తిత్వం అంటే అంతే కదా, ఉనికి కలిగినటువంటి ఆ వస్తువులు ఒక బ్యాస్కెట్లో ఉన్నాయి. ఆ బ్యాస్కెట్ పేరేమిటి? ఎగ్జిస్టెన్స్. అంటే అస్తిత్వం, ఉనికి కలిగి ఉండడం. అందులో ఉన్న పదార్థం ఒక పదార్థం తీస్తే కుక్క ఉన్నది అయిపోయింది, నెక్స్ట్ చెట్టు ఉన్నది, మానవుడు ఉన్నాడు, ఇలా చాలా వస్తువులు ఉన్నాయి ఇందులో. అలాగే రెండవ దానిలో ప్రేమ. ప్రేమ అంటే ఏమిటి? భార్య కోసం ప్రేమ, డబ్బు కోసం ప్రేమ, పరువు కోసం ప్రేమ, ఐశ్వర్యం కోసం ప్రేమ, విద్య సంపాదించడం కోసం ప్రేమ, జ్ఞానము సముపార్జించడం కోసం ప్రేమ, ఇలా రకరకాల ప్రేమలు ఉన్న బ్యాస్కెట్ ఉంది. దాని పేరు లవ్. ఆ బ్యాస్కెట్లో అనేకం ఉన్నాయి. అలాగే మూడవ బ్యాస్కెట్లో త్యాగం. త్యాగం చేస్తున్న సైనికుడు దేశం కోసం త్యాగం చేసేస్తాడు, అది ఒక త్యాగం. అశోక వీర చక్ర ఒక త్యాగం. అలాగే ఎవరో ఒక ఆయన ముద్రగడ పద్మనాభం గారు మనకి ఇక్కడ లోకల్గా ఏదో ఉద్యమం, కాపు ఉద్యమం, ఆయన త్యాగం చేసేసాడు, తినడం మానేసాడు, జైల్లో ఉన్నాడు, కుటుంబం అంతా, అదొక త్యాగం. అలాగే విద్యార్థి నాయకుడు తను ఏదో ఒక ఉద్యమం కోసం త్యాగం చేస్తాడు. అలాగే మనం జయప్రకాష్ నారాయణ గారు, మహాత్మా గాంధీ, వీళ్ళంతా స్వాతంత్రం కోసం అని చెప్పి విపరీతమైన త్యాగం చేసేశారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాలనే ఫణంగా త్యాగం చేసేశారు. ఇలా అనేక రకాలైన త్యాగాలు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఒక బ్యాస్కెట్లో ఉన్నాయి. ఇంకొకటి సన్యాసం. సన్యాసం అంటే నాకు అక్కర్లేదండి, నేను ఏమి లేకపోయినా నేను జీవించగలను అని అతను అన్నిటినీ ఒక్కొక్కడు ఒక్కొక్క దానిని సన్యాసం చేయగలుగుతూ. అలాగే జ్ఞానము. జ్ఞానం అంటే ఎల్కేజీ నుంచి పిహెచ్డీ దాకా ఈ బ్యాస్కెట్లో ఉంటారు. అక్కడ మొత్తం అందరూ చేసేది ఏమిటి? జ్ఞానము, జ్ఞానము, జ్ఞానము. లైబ్రరీలో నిన్న కూర్చున్న వారు జ్ఞానం కోసమే, అది బుర్ర నిన్న నింపేసుకుందామని. సో ఆ బ్యాస్కెట్లో ఉంటారు. ఇంకొక బ్యాస్కెట్ నిగ్రహము. నిగ్రహం అంటే పక్కన మంచి మంచి వాసనలు వచ్చేస్తూ ఉంటాయి, చుట్టూ విందు భోజనానికి అన్ని వడ్డనలు చేసేస్తూ ఉంటారు, కానీ వీడు కఠోరమైన ఉపవాసం చేస్తూ ఉంటాడు, ఉట్టి మంచినీళ్ళు తాగి ఉంటాడు. అది ఎంతో నిగ్రహం. అలాగే చుట్టూ ఉచితము ఉచితము ఉచితమని బోర్డులు పెట్టేసి ఉంటాయి, అన్నీ కూడా ఆభరణాలు అవి ఇవి, కానీ వీడు ఏమీ తీసుకోకుండా తనను తాను నియంత్రించుకోవడం. ఇలా రకరకాలైనటువంటి నియంత్రణలు ఒక బ్యాస్కెట్లో. చిట్ట చివరికి సర్వార్పణం, అన్నీ అర్పించేయడమే. అనేకం. ఒకడు దేవుడికి పువ్వులు అర్పించేస్తూ ఉంటాడు, పళ్ళు అర్పించేస్తూ ఉంటాడు, ఒకడు ఆస్తి అర్పించేస్తూ ఉంటాడు, ఒకడు బంగారు కిరీటాలు చేయించేస్తూ ఉంటాడు. ఇలా అనేకమైన విషయాలను శరణాగతి అంటే సర్వార్పణ చేసేస్తూ ఉంటాడు. ఈ 7 బ్యాస్కెట్ల గురించి బాబాయ్ ఏం చెప్పారో చూద్దాం. ఈ 7 బ్యాస్కెట్లలోనూ మేలిమిది ఒకటి ఉందన్నారు బాబా, మిగిలినవన్నీ నకిలివే అన్నారు. మేలిమి అంటే అసలు సిసలైన వస్తువు ఒకటే ఉంది ఆ బ్యాస్కెట్లో. కానీ అదే జాతికి చెందిన మిగిలిన విషయాలన్నీ కూడా ఆ ఒక్క వస్తువు ముందు అవన్నీ తీసి పారేయవలసిందే. అసలు మేలిమిది ఒక్కటే ఉంది. అదేమిటో ఇక్కడ ఈ 7 పాయింట్ల కింద చెప్పారు. ఆ మొత్తం బ్యాస్కెట్లో ఉన్న విషయాలలో అసలు మేలిమి వస్తువు ఏది? దానికి ముందుగా చిన్న ఉపోద్ఘాతం కూడా బాబా చెప్పారు. సప్త వాస్తవములు అని చెబుతూ బాబా అన్నారు, నేను ఎలాంటి సంప్రదాయానికి కానీ, సిద్ధాంతానికి కానీ, కురానికి కానీ, మతపరమైన ఆచారములు కర్మకాండలకు కానీ అస్సలు విలువ ఇవ్వను. బాబా మొట్టమొదట చెప్పినటువంటి విషయం ఎప్పుడిది? 1941 జనవరిలో చెప్పిన మాట. కరాఖండిగా చెప్పారు ఆయన. పర్లేదండి అని ఏం చెప్పలే ఆయన. అసలు వీటిని నేనేమి విలువ ఇవ్వను. మరి దేనికి విలువ ఇస్తామయ్యా? ఇదిగో ఈ కింద చెప్పిన విషయాలు వాటిని నువ్వు అర్థం చేసుకుంటే దానికి విలువనిస్తాను. అంటే నీ ఈ క్రింది విషయాలని నీ అవగాహన చేసుకునేదానికి నేను విలువిస్తాను. ఏమిటా విషయాలంటావా? విను. మొట్టమొదటిది, ప్రతి పరిమిత ఆత్మలోనూ ఉండే ఒకే ఒక్క భగవంతుడి అస్తిత్వమే నిజమైన అస్తిత్వం. అంటే ఆ బ్యాస్కెట్లో చాలా ఉన్నాయి అనుకున్నాం. మానవుడు ఉన్నాడు, కుక్కు ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది, ఇవన్నీ నకిలివన్నారు. అసలు ఉన్న వస్తువు మనము పరిగణించవలసిన అస్తిత్వము ఈ అన్నిటిలోనూ ఇమిడి ఉన్న భగవంతుడే.
సో గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. అంటే నకిలీవి అవన్నీ, ఇది ఒక్కటే అసలు మేలిమి. ఉన్న వాటిల్లో ఏదయ్యా అసలు మేలిమి అస్తిత్వం అంటే ఇదిగో భగవంతుడి అస్తిత్వమే. రెండవది, అలాంటి అనంతుడైన భగవంతుని యందు గల ప్రేమయే నిజమైన ప్రేమ. చాలా ప్రేమలు చెప్పుకున్నాంగా మనం. తల్లికి బిడ్డ మీద ప్రేమ, బిడ్డకి తల్లి మీద ప్రేమ, భార్యకి భర్త మీద ప్రేమ, భర్తకు భార్య మీద ప్రేమ, ఇలా అనేకమైనటువంటి ప్రేమలున్నాయి. ఈ అన్ని ప్రేమల్లో కల్లా భగవంతుని యందు ప్రేమ ఒక్కటే నిజమైన ప్రేమ. ఎందుకడా అది బాబా చెప్తున్నాడు. అలాంటి ప్రేమ నువ్వు సొంతం చేసుకుంటే భగవంతుని చూడాలని, ఆయన్ని తెలుసుకోవాలని, ఆయనతో ఏకం కావాలని ఒక తీవ్రమైన తపనను అది రేకెత్తించగలుగుతుంది. మనం అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఈ భూమి మీదకి? ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ అండ్ గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. అది మన సిలబస్. అసలు ఆ సిలబస్ మనం సాధించాలి అంటే ఈ ప్రేమ గనక మనం కలిగి ఉంటే అయిపోయింది. ఆ సిలబస్ మీదే మన ఫోకస్ ఉంటుంది, మిగిలినన్ని మన ఫోకస్లోంచి తప్పుకుంటాయి. మూడో బ్యాస్కెట్ దగ్గరికి వద్దాం. అలాంటి భగవంతుడి మీద నీవు ప్రేమను పొందావు కదా. పైన 2 పాయింట్లలో మొట్టమొదటిది భగవంతుడు ఉన్నాడు, రెండవది భగవంతుడి మీద ప్రేమ, ఈ మూడవది అలాంటి భగవంతుడి మీద నీవు అలవరుచుకున్న ప్రేమలో సర్వస్వాన్ని నీవు గనక త్యాగం చెయ్యగలిగితే అదే నిజమైన త్యాగం. సర్వస్వం అంటే ఏమిటట అని మళ్ళీ బాబా చెప్పారు. తనువు, మనస్సు, నీ హోదా, నీ సుఖం, ఇవన్నీ త్యాగము చెయ్యగలిగితే అది నిజమైన త్యాగం అవుతుంది. నెక్స్ట్ సన్యాసం. అక్కడ కనపడుతున్నాయి కదండి, ఎగ్జిస్టెన్స్, లవ్, ఇలాగన్నీ కనపడుతున్నాయి కదా. ప్రాపంచిక బాధ్యతలన్నీ కూడా నెరవేరుస్తూ కూడా స్వార్థమైన ఆలోచనలు, స్వార్థమైన కోరికలు సన్యసించగలగాలి. అదే అసలైన సన్యాసము. ఎలాగ దీనికి అర్థం చేసుకోవాలి? ఉదాహరణ, బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు. వాడు చిన్న గుమస్తా ఉద్యోగం చేస్తూ ఉంటాడు, క్యాషియర్ ఉద్యోగం కదా. వాడికి పొద్దున్న ఆ కౌంటర్లోకి వెళ్ళగానే ఓ 50 లక్షలు క్యాష్ తీసి ఇచ్చేస్తారు ఆ అధికారి. ఆ 50 లక్షలు పట్టుకెళ్ళి వాడు ఇలా పేరు చేసుకుంటాడు ఒడియాల్లాగా. కానీ వాడిని మనం విశ్లేషణ చేస్తే సంపూర్ణమైన సన్యాసమును అభ్యాసం చేస్తూ ఉంటాడు. వాడి దగ్గర 50 లక్షలు ఉన్నాయి. వాళ్ళ నాన్న వచ్చాడు, ఎవరే నాన్న 100 రూపాయలు నాన్న జీతం వచ్చినప్పుడు ఇస్తాను, ఇప్పుడు లేవంటాడు వాడు. ఎందుకని ఈ డబ్బు నాది కాదు, ఇది బ్యాంకు వాడిది. సాయంత్రం నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్తే ఇప్పుడు ఇచ్చేయాలి ఇది అని సంపూర్ణమైనటువంటి ఆ భావనతోనే వాడు రోజంతా గడుపుతూ ఉంటాడు. ఈ డబ్బు మధ్యనే ఉంటాడు. అంతా 1000 నోట్లు, 500 నోట్లు, 100 నోట్లే ఆడుతూ ఉంటాయి. కానీ ఇది నాది కాదు, అది నిజమైన సన్యాసం అన్నారు బాబా. వాటి మధ్యలోనే ఉంటాడు. కానీ తన స్వార్థమునకు ఏ రకంగానూ దీన్ని వాడుకునేలా ఆలోచన కూడా రాకూడదు వాడికి. అలాగుంటేనే చేయగలరు. అది నిజమైన సన్యాసము. అంటే అన్ని పనులు చేస్తూ ప్రపంచంలోనే ఉంటూ ఈ ప్రపంచమునకు అంటి పెట్టుకొని పోకుండా ఉండగలగడము. నెక్స్ట్ జ్ఞానము అనే బ్యాస్కెట్. బాబా ఏం చెప్తున్నారు తెలుసుకున్నాం. మంచివాడులోను చెడ్డవాడిలో, అలాగే ఒక సాధువులో ఒక పాపాత్ముడిలో ఒకే భగవంతుడు నివసిస్తూ ఉన్నాడు సుమా అనేటువంటి జ్ఞానమే అసలైన జ్ఞానం. మిగిలిన PhD జ్ఞానాలు మొత్తం భగవద్గీత 700 శ్లోకాలు ఔపోసన పట్టేసేను సార్ అంటే అది కాదంటున్నారు బాబా. అసలు జ్ఞానం ఏమిటి? అన్నింటిలో ఒకే భగవంతుడు నివసిస్తూ ఉన్నాడు, మంచివాడిలో చెడ్డవాడిలో, అలాగే సాధువులో పాపాత్ముడిలో కూడా. అట్టి జ్ఞానము పొందాక నువ్వు ఎలా మారిపోతావు బాబా చెప్తున్నారు ఇక్కడ. ఒక మనిషికి ఇటువంటి జ్ఞానమే గనక వస్తే ఎలా ఉంటాడు వాడి జీవితము? ఏది చేసినా సరే ప్రతిఫల ఆపేక్ష ఉండదట వాడికి. అంటే నాకేమిటి లాభం ఉండదు. ఎందుకని వాళ్ళలోనూ భగవంతుడే ఉన్నాడు కదా, అయిపోయింది. భగవంతుడికే నేను చేస్తున్నాను అంచేత లాభం ఆశించడు. అలాగే పరిస్థితులకు అనుగుణముగా ప్రతివాడికి సాయం చేద్దాం అనే భావం ఉంటుంది. వీడు మంచివాడు, వాడు చెడ్డవాడు, ఈ 2 రకాల కింద విభజన చేసేయడట దేన్ని కూడా.
ప్రతివాడికి సమానంగానే చూద్దాం మనం. అలాగే తప్పనిసరి పరిస్థితులలో ఏదైనా ఒక వివాదంలో తలదూర్చి అని మీరు చెప్పండి సార్ ఏది న్యాయం అంటారు అని వచ్చారు ఇంకోటి ఇద్దరు కలిసి తగులాడుకున్న వాళ్ళిద్దరూ. ఈ జ్ఞానము గనక ఆ వ్యక్తికి ఉన్నట్లయితే ఎవరి పక్కన కూడా ఇషుమంత శత్రుత్వము లేక ద్వేషము లేకుండా న్యూట్రల్గా ఉండగలుగుతాడు. ఎందుకని ఇందులోనూ భగవంతుడు ఉన్నాడు, అందులోనూ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆ స్పృహ వాడికి ఉంటుంది. ప్రతి ఒక్కడిని ఒక సోదరుడిగా లేక సోదరిగా ఎంచి వాడిని సంతోషమే కలిగిద్దాం అనే తాపత్రయం వాడికి ఉంటుంది. అలాంటి వాడు తలపులలో గాని చేతల ద్వారా గాని ఎవ్వడికి చిన్న హాని కూడా చెయ్యలేడట వాడు. ఎందుకంటే వాడు భగవంతుడు ఉన్నాడు అందులో, కాబట్టి అతనికి ఎలాగ నేను హాని చేయగలను అనుకుంటాడు. ఇక 6వది నిగ్రహం. నిగ్రహాల్లో గొప్ప నిగ్రహం ఏమిటి అంటే, మనం కాశీ వెళ్ళామండి, రామాఫలం వదిలేసానండి, రామాఫలం తినండి, గొప్ప త్యాగం చేసి నిగ్రహం అంటే అది నిగ్రహం కాదు. బాబా ఏమంటున్నారు, తుచ్చమైన కోరికలు నిన్ను చుట్టుముడుతూ ఉన్నప్పుడు ఆ ప్రలోభానికి లొంగిపోకుండా ఇంద్రియములను నియంత్రించుకుంటే అదే నిజమైనటువంటి నిగ్రహము. బాబా ఏం చేసేవారు, తన మండలి వాళ్ళని, మాసాజీ ఉన్నాడు, సినిమాలంటే చాలా ఇష్టం, పిచ్చి. పేపర్ వచ్చిందంటే ముందు సినిమా పేజీకి వెళ్ళిపోయాడు ఏముందని. అతను ఏం చేసేవారు, నువ్వు 2 రోజులకు ఒకసారి సినిమా దగ్గరికి వెళ్ళానివారు, రామన్నారు. కానీ సినిమా చూడకనివారు. ఈయన ఎవడో సినిమా లోపలికి వెళ్తాడు, నువ్వు బయట కూర్చో గేటు దగ్గర, ఈయన తీసుకురానివారు. ఇలా వీడు రోజంతా సినిమా దగ్గర వెళ్ళాడు, వాడు సినిమా మాత్రం చూడొచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్న నిగ్రహం అంటే అది బాబా అనేది. అంతేగాని అది నీకు అందకుండా చేసేస్తే నీకు నియంత్రణ ఎప్పటికీ రాదది కదండి. ఇప్పుడు బుద్ధుణ్ణి గౌతముడు ఆ చిన్నప్పుడే జాతకం చూపించి ఏముండో సన్యాసి అయిపోతాడు మీ ఎవడని చెప్పారు. చెబితే వీడికి అసలు కష్టం అనేది తెలియకుండా పెంచేశాడు జీవితం అంతా. యువకుడు అయిపోయాడు, బయటకు రాగానే ఆవిడేదో ఇలా నడుస్తోంది ముసలావిడ, అయితే అలా నడుస్తుంది కూడా అన్నాడు. ముసళ్ళు అయిపోయింది అన్నాడు, ముసళ్ళు అయిపోవడం ఏంటి అన్నాడు. కొంత వయసు వచ్చేకి ఇలాగే అయిపోతారని, అయ్యో. అంచేత ఇవన్నీ అసలు అతను చూడకుండానే చేసేస్తే దానివల్ల ఉపయోగం లేదు అతనికి. అవన్నీ చూస్తూ దాని మీద నిగ్రహము చూపించాలి, అది బాబాకి కావలసింది. అంచేతే కానల కోనల కొండల ధ్యానము వలదంటాడు, సంసారము వీడకయే సన్యసించమంటాడు, నేర్పు మీర నీ ధర్మము నిర్వహించమంటాడు. అంచేత మధ్యలోనే ఉండాలి, అన్ని ప్రలోభాలు చుట్టూ వీడిని వేధిస్తూ ఉండాలి, కానీ ఇంద్రియములను నిగ్రహించుకోగలిగి ఉండాలి. అది నిజమైనటువంటి నిగ్రహం. ఇక చివరిది సర్వార్పణ, సరెండర్, శరణాగతి, 2 ఒకటే అర్థం. ఎట్టి పరిస్థితులు ఎదురైనా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా నిశ్చలముగా ఉండగలిగితే అదే సర్వార్పణ. అదేమిటండి, నిబ్బరానికి సర్వార్పణకి ఏమిటి లింకు? నిబ్బరంగా ఉండడానికి సర్వార్పణకి ఏమిటి లింకు? బాబా చెప్తున్నారు, ఎంతటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా కూడా ఇది నా తండ్రి ఏర్పాటు చేసినదే అనేటువంటి సమ్మతి, అంగీకారము, అది శరణాగతి అంటే. శరణాగతి అంటే అయ్య బాబు నేను కాపాడబోయా, నా పని అయిపోయింది అనేది కాదు శరణాగతి అంటే. ఏది చేసినా నీ ఇష్టం, అంతా నీదయ్యరా, అది సర్వార్పణ. అంతా నీదయ్యా, ఏం చేసావు, ఓహో ఇలా అయిపోయింది అయితే నీ ఇష్టమే, కాలు తీసేసావా అయితే నీ ఇష్టమే, చెయ్యి తీసేసావా అయితే నీ ఇష్టమే. అందుకని బాబా ఏమన్నారు, నీవు నన్ను ప్రేమించినప్పుడు, నీవు నాకు సర్వార్పణ అయినప్పుడు ఒకే ఒక్క టెస్ట్ ఉంటుందన్నారు. అదేమిటి, కష్టాలు నీకు ఎదురైనప్పుడు నీవు ఎలాగూ స్పందిస్తావో అది ఒక్కటే లిట్మస్ టెస్ట్ అన్నారు. పొద్దున్న 7 గంటలకు ప్రార్థన, సాయంత్రం 7 గంటలకు ప్రార్థన, అది చాలా తక్కువ స్థాయి ప్రేమ. అంటే మనం విమర్శ కాదండి, మనం ఇంకా చాలా దూరము వెళ్ళవలసినది ఉన్నది. ఇవన్నీ చాలా ప్రాథమికమైనటువంటి క్రమశిక్షణకు చెందిన అలవాట్లు ఇవన్నీ కూడా. అది మన నరాన జీర్ణించుకోవాలి అంటే ఈ సర్వార్పణ అనేది. అందుకే 7వదిగా పెట్టారేమో మరి బాబా దాన్ని. దీనికి, ఈ సందేశానికి ఎంత ప్రాధాన్యతను బాబా ఇచ్చారో ఇదిగో ఇక్కడ మనకి తెలుస్తుంది.
అతి విశిష్టమైనటువంటి సందేశము అని బాబాయే స్వయంగా చెప్పారు. అంతేకాదు మిగిలిన సందేశాల మాదిరిగా కాకుండా కొన్ని వేల ప్రతులు అచ్చు చేయించాలి దీన్ని అన్నారు. సో బెంగళూరులో అది డాక్టర్ ఘని వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి పంపించండి దీన్ని, వాళ్ళు అక్కడ ప్రింట్ చేయించి మనకు పంపిస్తారు అన్నారు. సో అక్కడికి పంపించి కొన్ని వేల ప్రతులు అవి అచ్చు చేయించి పట్టమన్నారు బాబా. తన శిష్యులు కొంతమందికి ఈ పనిని పురమాయించారు. ఏమిటి? ఇవి బండిల్స్గా పట్టుకెళ్ళి మొట్టమొదట భారతదేశం అంతా ఇవి అందచెయ్యాలి అన్నారు. తర్వాత విదేశాల్లో కూడా వీటిని పంపించాలి అన్నారు. భారతదేశంలో ఎక్కడివ్వాలి? అన్ని నగరాల్లో ఉన్నటువంటి క్రైస్తవ మతాధికారులు, హిందూ ఆలయాల్లో ఉన్నటువంటి పూజారులు, మసీదుల్లో ఉన్నటువంటి ఆ మహమ్మదీయ మత గురువులు, వీళ్ళందరికీ ఇవి అందజేయాలి, ఇది నా ఆర్డర్ అని బాబా చెప్పారు. అంటే అసలు సత్యం ఏమిటో ముందు వీడి తెలుసుకోవాలి. అవేమీ తెలియకుండా వీడు ఊరికే వాళ్ళ తరపున పూజలు చేసి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు అన్నారు. అలాగే ఇరిచిని కూడా మళ్ళీ ఆది దగ్గరికి పంపించేశారు బాబా. ఈ సందేశాలు ప్రింట్ చేయించడంలో ఆదికి సాయం చేయి నువ్వు అన్నారు. అంటే ఎంత దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు బాబా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సరే, మసుల అన్వేషణ కోసం బాబా ఆ జైపూర్, ఆ గుజరాత్, ఆ ఏరియా అంతా కూడా తిరుగుతూనే ఉన్నారు బాబా. ఇద్దరు ప్రత్యేకమైన ఆకర్షణ కలిగిన మస్తులు బాబా కలిశారు ఆ రోజుల్లో. ఒకడు రాజకోట్ అనే ప్రాంతంలో ఉండేవాడు, ఇంచుమించు దిగంబరుడే. కానీ అతని దేహమంతా ఈగలు ముసిరి ఒక వస్త్రాన్ని కప్పినట్లుగా ఉండేవాడు. ఆ ఈగలు ఉన్నాయి కాబట్టి అతన్ని మక్కీవాలా బాబా అనేవారట. మక్కి అంటే ఈగ. సో అతను వస్త్రం ఉన్నట్టే ఉండేవాడు. దూరం నుంచి చూస్తే దగ్గరికి వెళితే అవన్నీ ఈగలు మొత్తం దేహం అంతా మూసేసి ఉండేవాడట. అతను చాలా వింతగా ఉండేవాడు. ఎన్నో ఏళ్ల బట్టి ఒకే భంగిమలో ఒకే చోట కూర్చుని ఉన్నాడు అని బాబా చెప్పారు. ఒక్క చోటే. అలాగే జామ్నగర్ అనే సిటీకి వెళ్ళారు. ఆ జామ్నగర్లో ఆ ప్రాంతానికి ఆధ్యాత్మిక పరిపాలకుడైన మరొక గొప్ప మస్తుని కలిశారు బాబా. అతని పేరేమిటో తెలియదు. అతను మరి ఎన్నేళ్ల బట్టి ఇవే డ్రెస్ వేసుకుంటూ వస్తున్నట్టు ఎన్నేళ్ళైందో ఎవరికీ తెలియదట. ఆ మురికి డ్రెస్సులోనే తిరుగుతూ ఉండేవాడు. క్రైస్తవుల శ్మశాన వాటిక సమాధులు ఉంటాయి కదండి వాళ్ళవి, అందులోనే అతని మకాం. అక్కడ కూర్చుని ఉంటూ ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. బాబా ఒకసారి వెళ్ళొచ్చారు. మళ్ళీ రెండవసారి వెళితే గుండెలు అవిసేలా గట్టిగా రోధించాడు. అక్కడ ఏమని రోధించాడు? గట్టిగా అరుస్తూ, ఇది ఓ మహారణ్యం, ఈ మహారణ్యంలో మహాదేవుణ్ణి దర్శించుకున్నాను నేను అని ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఆ శ్మశానం అంతా తిరిగాట. షావక్ కొత్తవాళ్ళు మీకు గుర్తున్నాడు కదండి. ఇతను ఒక బ్యాంకు క్యాషియర్గా పనిచేసేవాడు. 3 పిల్లలు, ప్రేమ వివాహం, బాగా పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ బాబా మీద ప్రేమ ఏర్పడి బాబా అనుమతి తీసుకొని ఉద్యోగం రిజైన్ చేసి ఆస్తులన్నీ అమ్మేసి పట్టుకొచ్చి బాబా దగ్గర పెట్టాడు. ఈ కుటుంబం నీకు అప్పచెప్పేస్తున్నాను అన్నాడు. బాబాయే తన సంరక్షణలో పెట్టుకున్నారు ఈ 3 పిల్లలు. అతని భార్య కూడా మొత్తం బాబా దగ్గర మండలితో కలిసి ఉండేవారు. అతను బాబా కూడా తిరుగుతూ ఉన్నాడు. అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ ఉండేవాడు. గురువును ఎలా సేవించాలి, గురువు యొక్క కాలకృత్యాలు తీర్చుకున్నప్పుడు మలమూత్రాలు గనక మనము ప్రసాదంగా తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది అని ఓ పుస్తకంలో చదివాడు. ఇతను అవకాశం ఎప్పుడు దొరుకుతుందా చూస్తున్నాడు. ఈ మస్తుల కోసం తిరిగేటప్పుడు బాబా ఒక కమోడ్ కూడా ఉండేది. ఆ కమోడ్లో ఒకసారి బాబా కాలకృత్యాలు తీసుకున్నప్పుడు బయట అనుకుంటున్నాడు ఈవేళ దొరుకుద్ది అవకాశము. సరే, బాబా బయటకు వచ్చేసిన తర్వాత దగ్గర పిలిచారు. నువ్వు ఆ కమోడ్ను బాగా శుభ్రం చేయి, కానీ నీ చేతికి ఏమాత్రమూ ఆ మలం కాని మూత్రం కానీ అంటుకుంటే నీకు కుష్ఠరోగం వచ్చేస్తుంది, జాగ్రత్త. ఆ బ్రష్ వాడి శుభ్రం చేసి రా అన్నాడు. వెంటనే హడలిపోయాడు. అయ్యో బాబు, నా మనసులో ఉన్నటువంటి ఈ ఆలోచన ఎలా తెలిసిపోయింది దీనికి? ఈయన సర్వజ్ఞుడు, మామూలు గురువు కాదు. మామూలు వీరికి ఒక గురువులు, బోధ గురువులు ఉంటారు, వాళ్ళు కాదు. ఈయన సాక్షాత్తు సర్వజ్ఞుడే నాకు గురువుగా దొరికాడు అని అతను కనిపెట్టేశాడు. అతను అంచేత
అప్పుడు అతను నేర్చుకున్న గుణపాఠం ఏమిటి? మన తెలివితేటల ద్వారా సంపాదించిన జ్ఞానమును ఉపయోగించి గురువుని ఎప్పుడూ సేవించడానికి ప్రయత్నించకూడదు. ఆయన ఏం చెబితే అదే ఉత్తమం. ఎందుకంటే ఆయనకే తెలుసు ఏది బెస్టో. మన తెలివితేటలు వద్దువి అని ఆ రోజు అతను నిర్ణయం చేసేసుకున్నాడు. సరే, ఇవన్నీ తిరిగి మొత్తానికి జైపూర్ వచ్చేశారు. పాపం స్త్రీ మండలి వాళ్ళు, మిగిలిన పురుష మండలి వాళ్ళు బాబాతో వెళ్ళలేరుగా. ఆయన రాగానే చుట్టూ చేరేసేవారు వీళ్ళంతా. అలాగే బాబా చుట్టూ చేరేశారు. బాబా ఏమేం జరిగింది ఏంటో చెప్పండి అని అడిగారు. మేము 10 రోజులు తిరిగాను కదా. ఈ 10 రోజుల్లో 12 పట్టణాలని మేము సందర్శన చేశాం. 17 మంది మస్తులను కలిసి వాళ్ళకి స్నానం చేయించాను నేను ఈ 10 రోజుల్లోనూ కూడా. ప్రతిరోజు కూడా రాత్రిపూట రైలు ప్రయాణంలోనే గడిపాం, రైల్లోనే పడుకున్నాం. ఈ 10 రోజులు కూడా నిరుపేదల్లా అలాగే జీవించాం. ఖచ్చితంగా వేయించిన శనగలు, యాపిల్ పళ్ళు, ఇంతే మా ఆహారం. ఇంకేం తినలేదు మేము. ఏ రకమైనటువంటి సదుపాయం లేదు. ఆ బండిలో నేల మీద పడుకున్నాం మేము, ఆ రైలు బండిలో. 3వ తరగతి డబ్బాలోనే మొత్తం ప్రయాణం చేశాం. యాక్చువల్గా 30 మందికి నిర్దేశించబడినటువంటి ఒక చిన్న పెట్టిలో 60 మంది మేము పడుకుని గడిపాం. అలా ఆ సర్దుకొని నుంచునే పడుకునే వాళ్ళు చోటు లేకపోతే. నేను మొట్టమొదటి అనుకున్నాను, ఇంతమంది జనంలో ఎవడు గుర్తుపట్టడం ఇదే బాగుందనుకున్నా. కానీ మొదటి రోజే ఒక హిందువు నన్ను గుర్తించి నా పాదాలకు నమస్కారం చేసి దర్శనం చేసుకున్నాడు. అప్పటి నుంచి మారువేషం మొదలుపెట్టానన్నారు. ఓ పెద్ద స్కార్ఫ్ కట్టేసుకొని కళ్ళద్దాలు పెట్టేసుకొని. ఎందుకని గుర్తిస్తే నా పనికి అవరోధం అయిపోతుంది. అది ఇదిగో కాకా బ్యారియర్ని చూపించారు బాబా. లేవరా అన్నారు. అందరిలో కొంచెం బలంగా ఉండేవాడు బాబా. ఎప్పుడు లావా అయినా అంటూ ఉండేవాడు. ఇతను మాత్రం మంచి వినోదం కలిగించాడు నాకు. ఏమిటి బాబా వినోదం అని అడిగాను. అడిగితే అప్పుడు మా అందరికీ జలుబు చేసేసింది. ఈ చలి వాతావరణం, మరి డిసెంబరు జనవరి నెల అంటే ఎలా ఉంటుందండి ఉత్తర దేశంలో? జలుబు చేసేసింది. గొంతు పనిచేయడం మానేసింది వీడికి. కానీ గొసగొసలు తినేసేవాడు మామ, గొంతు పని చేయకపోయినా. ఎందుకడా బాబా చెప్తున్నారు, నా కూడా ఉన్నవాడు ఒకడు గొస్తాజీ, ఆడెప్పుడు మాట్లాడ్డావు మౌనమే కదా. నేను ఎలాగో మాట్లాడను. ఈ సేవకత్వాలు కూరవాడు వాడు ఎప్పుడు సామాన్లు దింపడం, మొయ్యడం, మాకు కావాల్సిన టీలు తేడం ఇదే పని వాడికి. వాడు మా దగ్గర ఉండేవాడు పాపం, ఎప్పుడూ తిరుగుతూనే ఉండేవాడు. ఇది పని. ఇక వీడొక్కడే మాకు సౌండ్లు చేస్తూ ఉండేవాడు. గొసగొసలాడుతూ నా చెవిలో ఆ నోరు పెట్టి సౌండ్ రాక ఆ గొసగొసలతో తింటూ ఉండేవాడు అని చెప్పారు. సరే, ఈ ప్రయాణంలో మాకు కలిసిన మస్తుల గురించి కూడా ఇగో ఈ ఈగలతో ముసిరిన ఆ మస్తు గురించి బాబా చెప్పారు. మక్కీవాలా బాబా, అతని గురించి ఆ రోజు ప్రస్తావన చేశారు. ఈ వారంకి ఇక్కడ ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబాకి జై.